బేసిక్గా బద్ధ శత్రువులైన అసెంబ్లీలో గెలిస్తే అంటే సీఎంగా గెలిస్తే కనుక తప్పనిసరిగా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక పలకరింపు పలికి ఒక కంగ్రాచులేషన్స్ చెప్పి చేస్తూ ఉంటారు. దీని ప్రత్యక్ష ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అలాగే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ అయితే ఇచ్చి. సో ఇది ఒక సంప్రదాయం. కానీ తమిళనాడులో బహుశా ఇది లేదనుకుంటా. విజయ్ గెలుస్తాడని చెప్పేసి అక్కడ ఎవరు కూడా అనుకోవాలి. విజయ్ని చాలా తక్కువ అంచనా వేశారు. ఏముంది పిల్లకాకే కదా, ఏం గెలుస్తాడు, సో ఇతని దగ్గర ఏముంది, కేవలం అభిమాన పెచ్చోళ్ళ తప్ప ఇంకెవరు లేరు కదా అనుకుంటే 108 స్థానాలతో ఇప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నాడు. 118, 120 అయినలేగండి, తన సొంతగా వచ్చింది 108 స్థానాలు. 108 స్థానాలు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసి అసెంబ్లీలో కూర్చుంటే అసెంబ్లీలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ విజయ్ని కంగ్రాచులేట్ చేయడం కావచ్చు, లేదంటే కనుక దగ్గరకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, అదేది కూడా చేయలేదు. విజయ్ కూడా ఏం చేస్తున్నాడంటే చిన్నగా నవ్వుకుని ఊరుకున్నాడు. ఇంకొక వింత చోటు కూడా అక్కడ చోటు చేసుకుంది. అక్కడ వింత కూడా ఒకటి చోటు చేసుకుంది. ఏమంటే అక్కడ ఈయన ప్రమాణ స్వీకారం చేయడానికి ఈయన గారు వెళ్ళాడు. ఎవరు విజయ్ వెళ్ళినప్పుడు ఎవరు కూడా చప్పట్లు కొట్టలేదు, ఏమీ కొట్టలేదు, సైలెంట్కి వెళ్ళి అందరిలాగానే ప్రమాణ స్వీకారం చేసి వచ్చినాడు. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ కూడా వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ పేరు చెప్పంగానే ఇంక అందరూ చప్పట్లు అనమాట. ఎవరు డిఎంకే పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని చూసి విజయ్ నవ్వుకున్నాడు. మీ బానిసత్వం ఇలాగే ఉంటుందిలే, మీరు ఎలాగే చేస్తారులే, మీకు ఒకరికి గౌరవం ఇవ్వడం తెలియదు, ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, ఒకరిని అభినందించడం తెలియదు, ఒకళ్ళ గెలుపుని గౌరవించడం కూడా మీకు తెలియదు అని చెప్పేసి ఆ మొహంలో ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఎంతో కొంత కొట్టుకున్నా తిట్టుకున్నా మన రాజకీయం కొంచెం అటు ఇటుగా ఉంది. గెలిచిన తర్వాత కూడా దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఒక్కొక్కరు కడుపు మండిపోయింది ఆడ. సో అంత దెబ్బ కొట్టినాడు విజయ్.